వెల్కమ్ టు 100 టీవీ. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి తొక్కిసలాట ఘటనలో ప్రాణాలు విడిచినటువంటి భక్తులు అపర భక్తులని చెప్పుకోవాలి. బికాస్ ఎంతో అదృష్టం చేసుకోవాలి. జరిగిన సంఘటన విషాదకరం, బాధాకరం, ఎంతో కలత చెందేటువంటి అంశమే. అయితే వాళ్ళ భక్తికి అన్నమయ సంకీర్తన ఏమాత్రం తీసిపోదు. అలసితి సొలసితి అంటూ పాడినటువంటి ఆ పాట కేవలం మహాభక్తులేమో మేబీ అలాంటి దేవదేవుని సన్నిధిలో ప్రాణాలు విడిచడం కూడా ఒక ఇంత అదృష్టమని అనుకోవాలి. కాకపోతే కుటుంబానికి మాత్రం తీర్చలేనటువంటి బాధ, వ్యధ, ఆ మరుపులేని జ్ఞాపకాలు మాత్రమే ప్రస్తుతం వాళ్ళతో ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పడం జరిగింది. అలాగే నేను సారీ చెప్పిన తర్వాత కూడా టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి అలాగే ఈవోగా ఉన్నటువంటి శ్యామలరావు గారు, బిఆర్ నాయుడు గారు కానీ ఎందుకు క్షమాపణ చెప్పరు అంటూ వాళ్ళని నిలదీస్తూ హెచ్చరించిన ఆ సందర్భాలు కూడా చూస్తున్నాం. అసలు ఆ నేపథ్యం ఏంటి, దాని గురించి మాట్లాడడానికి మనతో బహుముఖ ప్రజ్ఞాశాలి, స్పిరిచువల్ మెంటర్, మోటివేషనల్ స్పీకర్ కన్నం గారు ఉన్నారు. అమ్మతో మాట్లాడతాం. నమస్తే అమ్మ. నమస్కారం. సో జరిగినటువంటి సందర్భం ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉందో అత్యంత బాధాకరం, శోచనీయం కూడా. అయితే నాకు ఒకటే గుర్తొస్తుంది, అన్నమయ్య సంకీర్తనలు వేల పాటలు పాడిన తర్వాత లాస్ట్ ఒక్క పద్యంతో ఆయన జీవితం అట్లా ఒక జ్యోతి స్వరూపంలో వెంకటేశ్వర స్వామిని చేరటం జరుగుతుంది. అలసితి సొలసితి అంటూ కేవలం 100% నాకు అదే అనిపిస్తుంది. జరిగిన క్యూ లైన్ లో అలిసిపోయి సొలసిపోయి దేవుడి దర్శనం కోసం నిలబడ్డారంటే అపర భక్తులే కదమ్మా. డెఫినెట్ గా. అయితే చాలా బాధాకరం, కుటుంబానికి తీరని లోటే. కానీ వాళ్ళ భక్తి పరిపక్వత చెందింది, పండిందని చెప్పుకోవాలి. అదృష్టం వైకుంఠ ద్వార దర్శనానికి సంక్రాంతి నెలలో అలా జరగటం అనేది. కానీ వాళ్ళ కుటుంబానికి మాత్రం తీరని లోటే. 100 టీవీ తరఫున వాళ్ళందరూ కూడా కోలుకోవాలని చెప్పి ఆశిస్తున్నాం. అయితే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ క్షమాపణ చెప్పారు. టీటీడీ ఈవో కానీ చైర్మన్ గారు కానీ ఎందుకు సారీ చెప్పరు, ఎందుకు ఏం అడ్డం వస్తుంది వాళ్ళకి ఒక్క సారీ చెప్పడానికి అన్న ఆధారంలో మాట్లాడారు. ఏమండి, ఎప్పుడైతే క్షమార్పణ చెప్పారో వాళ్ళ తప్పుని అంగీకరించినట్టు, కమిట్ అయినట్టు అక్కడ లెక్క. అది అలా కమిట్ అవ్వడం వాళ్ళకి ఇష్టం లేదు అని స్పష్టంగా అర్థమవుతోంది. కానీ ఆ ప్రదేశంలో ఎక్కడైతే వాళ్ళ అండర్లో, వాళ్ళ పర్యవేక్షణలో జరగవలసినటువంటి ఆ మహోత్సవంలో ఇటువంటి బాధాకరమైన సన్నివేశం జరిగింది కాబట్టి వాళ్ళ యొక్క కనీస బాధ్యత భక్తుల్ని క్షమార్పణ కోరుకోవడం అనేటువంటిది వాళ్ళ యొక్క బేసిక్ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవ్వాలి వాళ్ళు. అంతేగాని ఇక్కడ మన చేయవలసిన ఏర్పాట్లు సరిగ్గా చేయలేకపోయాము, అందుకని మా తప్పుని అంగీకరిస్తున్నాము అంటే వాళ్ళకి అది మరో రకంగా దారితీసి వాళ్ళ పదవులు పోతాయేమో అనే భయాందోళనతో చెప్పట్లేదో మరేమిటో. కానీ అది భావ్యం కాదండి, ఎంత మాత్రమూ భావ్యం కాదు. వాళ్ళు కూడా మానవతా దృక్పథంతో అక్కడ జరిగిన తప్పిదానికి వాళ్ళ వంతు బాధ్యత కూడా ఎంతో కొంత ఉంది కాబట్టి వాళ్ళు భక్తులకి, అలాగే ప్రభుత్వం చెప్పిందని కాదు, వాళ్ళ అంతరాత్మకు కూడా ఒక సంతృప్తి కలుగుతుంది. జవాబుదారీతనం అలా మన్నింపు కోరుకోవడం ఎంత మాత్రము తప్పు కాదండి. అది భగవంతుడి సన్నిధిలో చేస్తున్నటువంటి ఉద్యోగాలు వాళ్ళవి. చైర్మన్ గారు కానీ ఈవో గారు కానీ అది ఎంతో మహద్భాగ్యం ఉంటే తప్ప అక్కడ వాళ్ళకి జాబ్ దొరకదు కదా. అటువంటప్పుడు భగవంతుడి తరఫున భగవంతుడిని ఎవ్వరూ కూడా మనసులో నిందించుకోకుండా, భగవంతుడి దర్శనానికి వెళ్ళి ఇలా మన మనుషుల్ని కోల్పోయాము అని దుఃఖించకుండా ఉండడానికి కనీస ధర్మంగా వాళ్ళు బేషరతుగా క్షమార్పణ చెప్పి తీరాలండి. ఈపాటికే ఎప్పుడో చెప్పాలి. ఆ ఘటన జరిగిన వెంటనే వాళ్ళు పబ్లిక్గా చెప్పాలి. ఎలా జరిగింది అనేది తర్వాత విచారణ చేస్తారు. బట్ ముందు జరిగిన దానికి వాళ్ళు వాళ్ళ బాధని వ్యక్తపరచడం అనేటువంటిది, క్షమార్పణ అడగటం అనేటువంటిది
కనీస మానవ ధర్మము, అలాగే ఉద్యోగ ధర్మముగా కూడా వాళ్ళు భావించి భావించాలి. చెప్పచ్చు. Yes. అంచేత ఎప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. మీరు సహృదయంతో భగవంతుణ్ణి మనసులో నిలుపుకున్న మానవులుగా కనీసము భక్తులందరికీ కూడా క్షమార్పణ చెప్పుకోవడం ఎంత మాత్రము తప్పు కాదు, చెప్పండి. అది వివేకవంతులు, వినయంతో కూడుకున్నటువంటి ఉద్యోగస్తులు అయితే ఇలా చెప్పించుకోవడం కూడా జరగదు. డిప్యూటీ సీఎం గారు చెప్పారు అంటే అలా చెప్పించుకోవాల్సిన అగత్యం కూడా లేదు. వాళ్ళంతటా వాళ్ళు వాలంటరీగా ముందుకొచ్చి చక్కగా చెప్పాలండి. ఎందుకంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయము అది కొన్ని కోట్ల మంది దర్శించుకుంటారు. కోటాను కోట్ల నిత్యము ఆదాయం వస్తుంది ఆ స్వామికి. ఆ దేవాలయంలో వాళ్ళు చేసేటువంటి ప్రతిదీ కూడా స్వామి యొక్క హుండీ నుంచి వచ్చేటువంటి వాటితోటి ఎక్కువగా కార్యక్రమాలు నిర్వహిస్తారు. కాబట్టి భక్తుల రక్షణార్థము కూడా ఇక మీదట మరింత ఎక్కువ సిబ్బందిని ఏర్పాటు చేసి జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుందాం. అయితే ఇందాక నేను ఒక మాట అన్నాను, పరిపక్వత చెందినటువంటి వాళ్ళ భక్తి, వాళ్ళు ప్రాణాలు విడవటం అనేది బాధాకరమే. కానీ వాళ్ళు ఎంత అదృష్టం చేసుకుంటే వాళ్ళు అలిసితి సొలసితి అంటే అలా సమాధానపడి వాళ్ళు సంతృప్తి చెందాలే తప్ప ఇప్పుడు దుఃఖిస్తే పోయిన ప్రాణాలు తిరిగి రావు. అన్నదాన్ని ఏమన్నా పొరపాటు ఉందా? ఏమీ లేదండి. వాళ్ళు అదృష్టవంతులే కానీ జరిగిన మిగిలిన వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళకి తీరని లోటు వాళ్ళు దుఃఖిస్తారు. వాళ్ళకి ఉపశమనము కలగడానికి మనము చెప్పేటువంటి కొన్ని మంచి మాటల్లో ఇదొక మాట. ఇదేమీ తప్పు కాదు. నిజంగా ఎంతో పెట్టి పుట్టి ఉంటే తప్ప భగవంతుడి సన్నిధిలో భగవంతుడిని చేరుకోవడానికి సంక్రాంతి అవకాశం అనేది వైకుంఠ ద్వారం రాదు. అది వైకుంఠ ఏకాదశి నాడు వైకుంఠ ద్వారాలు తెరిచే సమయానికి వైకుంఠ ప్రాప్తిస్తుంది ఆ చనిపోయిన వారందరికీ కూడా. స్వామి బ్లెస్సింగ్స్ వాళ్ళకు ఉన్నాయనే మనం భావించవచ్చు. కాకపోతే ఇటువంటి తోపులాట్లు తొక్కిసలాట్లు జరగకుండా తగు జాగ్రత్తలు ఇక మీదటైనా తీసుకోవాలి ఖచ్చితంగా. అది వాళ్ళ కనీస బాధ్యత అండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. జై గురు. థ్యాంక్ యూ వ్యూవర్స్. బాయ్.